ఫస్ట్ మీ పేరు మీరు చెప్తాను. ఇక్కడ ముందు చెన్నకేశ్వర రెడ్డి గారు సార్ క్లుప్తంగా మాట్లాడండి. ఇంకా చాలా మంది మాట్లాడాలి. 1 మినిట్లో అయిపోయేస్తుంది సార్. ఈ సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, నివాసం హైదరాబాద్లో ఉంటున్నాను, బిఎన్ రెడ్డి నగర్లో. ప్రస్తుతము ఈ యొక్క సభ ఉద్దేశము రాబోయే కాలంలో ఆపరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాలా మన అభిప్రాయాన్ని కోరుతూ ఉన్నారు. ప్రజల అభిప్రాయం, ప్రజలకు రిప్రజెంటేటివ్గా మేము రావడం జరిగింది. ముఖ్యంగా మేము 2 డేస్ బ్యాక్ అధ్యయనం చేయడం జరిగింది. ఇక్కడ ఇది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ ల్యాండా నేను క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా పక్కన కోళ్ళ షెడ్లు ఉన్నాయి, మీకు పర్మిషన్కి వచ్చినప్పుడు ఆ షెడ్లు లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నట్లయితే దాని మీద దుమ్ము ధూళి పడకుండా చూసుకోవాలి. అదేవిధంగా చెరువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని దుమ్ము ధూళి పడకుండా చూడాలని నేను ప్రొపోనెంట్ గారిని కోరుతున్నాను. ముఖ్యంగా మనకు లాభాలు ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ కంపెనీ యాజమాన్యం దగ్గర ఉంటాయి. అవి ఎవరైతే బీదోళ్ళు ఉంటారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకు ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. డిఎంఎఫ్టీ ఫండ్ అనేటువంటిది మనకు ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈసీ వచ్చిన తర్వాత వస్తుంది. ప్రాథమికంగా మైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు, ఈసీ వచ్చిన తర్వాతనే వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి దీనివల్ల రాష్ట్రాభివృద్ధికి అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఆదాయం రావడము, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, అదే విధంగా ఉపాధి ఉద్యోగాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి ఈ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క పరిశ్రమకు, ఈ మైన్కు, ఇది అరుదైన మైన్ కాబట్టి, అరుదైన మినరల్ కాబట్టి దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అదేవిధంగా ఎంఓఎస్సీస్కి పంపాలని నేను కోరుకుంటూ, క్లారిటీగా ఏదైతే ఇది ప్రభుత్వ ల్యాండా ప్రైవేట్ ల్యాండా మీరు ఎలా తీసుకున్నారనేది ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆర్ఓ ప్లాంట్లు పెడతామన్నారు. మీరు రేడియస్ 10 కిలోమీటర్లో ఏ ఊర్లలో మీరు ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తారో చెప్పాలని చెప్పి ప్రొపోనెంట్ గారిని క్లియర్గా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా దీనికి ఎప్పుడైతే మన ప్రభుత్వానికి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయి. కాబట్టి దీనికి సర్వదా పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి, ఈసీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వము ఎంఓఎస్సీసీ వారికి పంపాలని రికమెండ్ చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.